నమస్తే. నేను మీ యశస్వి భాస్కర్‌రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. చట్టసభలు అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికలు. రాజకీయ ప్రత్యర్థుల మధ్య విధానపరమైన యుద్ధ భూములు. ఒకప్పుడు అసెంబ్లీలో వాదనల పదును, వ్యంగ్యాల చమత్కారం, సమయస్ఫూర్తితో కూడిన సంభాషణలు ప్రజాస్వామ్యానికి అందాన్ని తెచ్చేవి. ప్రస్తుతం సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రజా సమస్యలు పక్కకెళ్ళిపోతున్నాయి. వ్యక్తిగత దూషణలు, శారీరక ఆకృతిపై దాడి చేసే బాడీ షేమింగ్, అన్పార్లమెంటరీ పదాల వీధి పోరాటాలకు నిలయంగా మారుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే చట్టసభల పనితీరును చూడడానికి, తెలుసుకోవడానికి, భవిష్యత్తులో రాజకీయ బాటలు వేసుకోవడానికి విద్యార్థులు యువతను శాసనసభకు ఆహ్వానించి అక్కడ జరిగే కలాపాలపైన విద్యార్థులకు ప్రదర్శిస్తున్నారు. ఇక్కడి అసెంబ్లీకి లేదంటే శాసన మండలికి సందర్శన కోసం వస్తున్న విద్యార్థులకు ఇక్కడ జరిగే చర్చలు లేదంటే నాయకుల మధ్య జరిగే మాటల యుద్ధం ఎలాంటి సందేశాన్ని ఇస్తుందనే విషయం చర్చకు వచ్చింది. ఇదే పరిస్థితి పాఠశాలల్లో కూడా ఈ సంస్కృతి విస్తరిస్తే పరిస్థితి భవిష్యత్ తరాల బాటలు ఎలా ఉండబోతున్నాయనేది కూడా తీవ్ర చర్చకు తెరతీసిన సందర్భం ఆవిష్కృతమైంది. ఇది కొత్తగా కాదు. గత కొన్ని సంవత్సరాలుగా చట్టసభల్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ప్రజాస్వామిక వాదులను, రాజకీయ పరిశీలకులను సైతం ఆందోళనకు గురి చేస్తున్నాయి. గతాన్ని నెమరు వేసుకొని ఆ తరహా హూందా రాజకీయాలకు ఎప్పుడు అవకాశం కల్పిస్తారా అని కూడా ఆశగా నిరీక్షిస్తున్నారు. తాజాగా శాసన మండలిలో చోటు చేసుకున్న పరిణామాలే ఈ చర్చకు తీవ్ర స్థాయిలో ఆస్కారం కల్పించాయి. ఆ వివరాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. చట్టసభల్లో చోటు చేసుకుంటున్న వాగ్బాణాలు యువత, విద్యార్థులకు ఎలాంటి మాటలు నేర్పుతున్నాయి? శాసనసభ మండలిలో జరిగే చర్చలు చూసేందుకు మంత్రి నారా లోకేష్ అనుమతితో స్పీకర్ అయ్యన్న పాత్రుడు విద్యార్థులను అనుమతిస్తున్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు వాడే భాష విద్యార్థుల మెదళ్లను తొలిచివేయదా? బడిలో కూడా పిల్లలు ఇదే తరహా భాష వాడితే, అదే అలవాటు చేసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయి? ఆ వివరాలకి ప్రవేశించే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు ఎలా ఉండేవనేది చూద్దాం. సమవుజ్జీలుగా ఉన్న నేతల మధ్య వివిధ అంశాల మధ్య వాడి వేడి చర్చలు, మాటల తూటాలు పేలేవి. పరస్పర గౌరవం, బాడీ షేమింగ్ కుటుంబాలను రచ్చకు తెచ్చిన సందర్భాలు కనిపించవు. ఆ కోవలోనే కొన్ని ఆసక్తికరమైన అంశాలను నెమరవేసుకుందాం. గతమెంతో ఘనకీర్తి అన్నట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దిగ్గజాలకు నిలవుగా ఉండేది. ఆ రోజుల్లో కొణిజేటి రోసే కావచ్చు, లేదంటే చంద్రబాబు అయినా, నాగం జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి సీనియర్ నాయకుల మధ్య వాదనలు జోరుగా ఉండేవి, గట్టిగా ఉండేవి. కానీ ఎక్కడ గాడి తప్పిన సందర్భాలు లేవనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రికార్డును తిరిగేస్తే తీవ్రమైన రాజకీయ ఉద్రిక్తల మధ్య కూడా నాయకులు ఎంతటి హుందాతనాన్ని, పరస్పర గౌరవాన్ని ప్రదర్శించారో అర్థమవుతుంది. అందులో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, ఆనాటి శాసనసభ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి కొణిజేటి రోసయ్య నవ్వుల సంవాదం గంటలోనే అనేక మలుపులు తిరిగింది. నాగం మాట్లాడడం, హావభావాలను ఉటకిస్తూ శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన కొణిజేటి రోసయ్య మధ్య జరిగిన సంవాదం ఆసక్తికరంగానే కాదు, నవ్వులు పోయిస్తుంది. అదే వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇప్పటికీ ఈ తురుపు ముక్కల సంభాషణల వైరల్ అవుతున్న సోషల్ మీడియాలోని దృశ్యాలు ఆకట్టుకుంటూ ఉంటాయి. నాటి టీడీపీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి సభలో లేచి తీవ్రంగా ఫిర్యాదు చేశారు. అధ్యక్ష, మంత్రి రోసయ్య గారు నా చేయి తీస్తా అంటున్నారు అని ఫిర్యాదు చేయగానే దానికి కాకలు తీరిన రాజకీయవేత్త సీనియర్ మంత్రి కొణిజేటి రోసయ్య ప్రశాంతంగా చిరునవ్వుతో స్పందించారు. అధ్యక్ష, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఆయన నాపై చేయి వేస్తే ఆ చేతిని పక్కకు తీసివేస్తా అని మాత్రమే అన్నాను అని చెప్పగానే అధికార కాంగ్రెస్ పార్టీలోనే కాదు, ఆ సభలో ఉన్న బీజేపీ, వామపక్ష సభ్యులతో పాటు విపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులను కూడా ముఖంలో నవ్వులు విరబోసేలా చేసింది. తీవ్రమైన వాగ్వాదం కాస్త సభ అంతటా పువ్వులు పూయించింది. ఆరోపణ ఎంత సీరియస్ అయినా భాషా పరిధి దాటకుండా హాస్యం పండించడం రోసయ్య మార్కు హుందాతనం. అంతటితో ఆగిపోలేదు. చంద్రబాబు, రోసయ్య మధ్య విమర్శల పదును ఎలా ఉండేదనేది కూడా ఆసక్తికరమే. కానీ ఎక్కడా అదుపు తక్కిన దాఖలాలు దివిటి పెట్టి వెతికినా కనిపించదు, వినిపించవు. నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి రోసయ్య మధ్య బడ్జెట్, సంక్షేమ పథకాలపై గంటల తరబడి వాడి వేడి చర్చలు జరిగేవి.
చంద్రబాబు గణాంకాలు ఆర్థిక లోపాలపై కడిగి పారేస్తుంటే రోసయ్య తన చాకచక్యంతో తమ్ముడు చంద్రబాబు అంటూనే వ్యంగ్యాస్త్రాలు విసిరేవారు. అందుకు ఓ ఉదాహరణ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని, ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబును వైసీపీ ఘాటు విమర్శతో ఎత్తిపొడుస్తుంది. వెన్నుపోటు పార్టీ అంటూ నిందిస్తోంది. ఇదే అంశంపైన రోసయ్యకు చంద్రబాబుకు జరిగిన సంభాషణ ఆసక్తికరంగా ఉంటుంది. ఒకరోజు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు ఎక్కడో వ్యాఖ్యానం చేశారని తెలుసుకున్న ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి కొణిజేటి రోసయ్య స్పందించారు. అధ్యక్ష, రోసయ్యకు ఈ మధ్య తెలివి ఎక్కువైందని చంద్రబాబు వ్యాఖ్యానించడం, నాకే అంత తెలివి ఎక్కడిది చంద్రబాబు, నాకు తెలివి ఎక్కువై ఉంటే నన్ను నమ్మిన రాజశేఖర రెడ్డి ఒంటరిగా కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు కసుక్కున పొడిచి ఆ కుర్చీలో కూర్చునేవాడిని. అంతకుముందు విజయభాస్కర్ని పొడిచేవాడిని, అంతకుముందే చెన్నారెడ్డిని పొడిచేవాడిని అని రోసయ్య ఘాటుగా సమాధానం చెబుతూ చంద్రబాబు వెన్నుపోటును పరోక్షంగా ప్రస్తావించిన సందర్భం సభను సైలెంట్ చేసింది. చంద్రబాబు కూడా ఆ మాటలకు కిమ్మనకపోగా చూస్తూ ఉండిపోయారు. అది రోసయ్య మార్కు. హాస్యం, విమర్శ, మాటల పదును. కానీ ఇద్దరి మధ్య విమర్శలు పర్వంతవంత ఎత్తైన ఉన్నా ఎక్కడా వ్యక్తిగత దూషణలు, బాడీ షేమింగ్ ఉండకపోయేవి. సభ ముగిశాక బయటకు వచ్చి సాధారణంగా మాట్లాడుకునే సంస్కారం వారి మధ్య ఉండేది. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారడానికి దారితీసిన అంశం ఏమిటి? పరస్పర గౌరవం ఎందుకు లోపిస్తోంది? మండలిలో చైర్మన్ మోషన్ రాజు ఎందుకు నిబంధనల బెత్తం పట్టడం లేదనేది చర్చకు దారితీసింది. దీనికి దారితీసిన అంశంలోకి వెళ్తే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, వైసీపీ మండలిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య జరిగిన సంవాదమే దీనికి కారణం. శాసన మండలిలో దద్దమ్మ, ఆంబోతు దూషణలు సభను నివ్వెరపోయేలా చేశాయి. ఇటువంటి ఘనమైన పార్లమెంటరీ సంప్రదాయాలు ఉన్న సభలు నేడు అసభ్యకర పదజాలానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతున్నాయనే ఆవేదన ప్రజాస్వామిక వాదుల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. అచ్చెన్నాయుడు వర్సెస్ బొత్స సత్యనారాయణ మధ్య జరిగిన సంభాషణ దీనికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మెగా డిఎస్సి అంశంపై చర్చ తీవ్ర ఘర్షణకు దారితీసింది. వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మండలి వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉద్దేశించి దద్దమ్మ అని తీవ్రంగా మండిపడ్డారు. దానికి ప్రతిగా బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, మనిషి ఎద్దులాగా ఆంబోతలాగా పెరిగితే సరిపోదు, బుర్ర పెరగాలి అంటూ బాడీ షేమింగ్ వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఇది తీవ్ర చర్చకు ఆస్కారం కల్పించింది. ఈ పదాలు అన్పార్లమెంటరీ కావని స్వయంగా మంత్రులే సమర్థించుకున్నారు. ఒకవేళ అభ్యంతరకరమైతే క్షమాపణ చెప్పడానికి తనకు ఎలాంటి భేషజం లేదని కూడా అచ్చెన్నాయుడు తన మాటలను సమర్థించుకున్నారు. అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్మన్ స్పష్టమైన రూలింగ్ ఇవ్వకుండా సభను వాయిదా వేయడం ప్రజాస్వామిక వాదులను విస్మయానికి గురిచేసింది. ఇదిలా ఉంటే ఈ సంఘటన పాఠశాలలో విద్యార్థులు లేదా చిన్నారులు, ఉపాధ్యాయుడి మధ్య జరిగే సంభాషణను గుర్తు చేస్తోంది. అది ఎలాగో చూద్దాం. ఒకసారి చిన్నతనంలోకి వెళదాం. బడిలో ఉన్నప్పుడు తుంటరి పనులు చేయడం పిల్లలకు సర్వసాధారణం. చెప్పింది రాయకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు టీచర్ ఏరా దద్దమ్మ, ఏది సరిగా రాయవు అని 4 తగిలిస్తారు. ఇక్కడ దద్దమ్మ అనేది చేతగాని వాడు, పనికిమాలినోడా అనే కూడా అర్థం కూడా వస్తుంది. అంటే సందర్భాన్ని బట్టి ఎలాగైనా అన్వయించుకోవచ్చు. అది పిల్లలైనా పెద్దలైనా వాడే భాష అదుపు తప్పకుండా ఉండాలి. ఇక్కడ టీచర్ ఆ మాట అన్నారంటే పిల్లలను గాడిలో పెట్టాలనేది గురువుగా ఆయనకు ఉన్న కర్తవ్యం, బాధ్యత. మరి మండలంలో కూడా అలాగే అన్వయించుకోవాలా? ప్రజలకు దిశానిర్దేశం, బాధ్యతాయుతమైన మంత్రులు, ప్రతిపక్ష నేతల మధ్య ఇలాంటి మాటలు వాంఛనీయమా, సమర్థనీయమా అనేది సమాధానం లేని $1 మిలియన్ ప్రశ్నలుగానే మిగులుతున్నాయి. అందుకు ప్రధాన కారణం మండలి చైర్మన్ ఈ మాటలకు అర్థాలు వెతికి రూలింగ్ ఇవ్వడం వరకు ఎందుకు వెళ్ళాలి? సందర్భం ఏదైనా సరే 15 సంవత్సరాల కిందట తెలుగు చట్టసభల పనితీరును గుర్తు చేసుకోలేరా? అక్కడ కూడా వీరే సభ్యులుగా ఉన్నారు కదా అనే మాటలు కూడా అనేక మంది నుంచి వినిపిస్తున్నాయి. చట్టసభల్లో అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా, పరుష పదజాలం వాడకుండా ఉంటే చట్టసభల గౌరవం ఇనుమడింపుతుందని సిపిఐ నాయకుడు కందార మురళి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సరే నాయకులు అంటే చట్టసభల్లోని ప్రతినిధులు బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో కూడా చోటు చేసుకున్న పరిణామాలు చట్టసభల ఔన్నత్యాన్ని మరింత దిగజార్చాయి. ఈ పద్ధతి వాంఛనీయం కాదనేది చట్టసభలను దగ్గరగా గమనించేవారే కాదు, సామాన్యుల నుంచి కూడా వినిపించిన మాట. ఈ దిగజారుడు మాటల సంస్కృతి ఒక్క రోజులో రాలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మంత్రులు విపక్షాలపై వాడిన భాష జుగుప్సాకరంగా మారిందనే విమర్శలు ఉన్నాయి.
నాయకుల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, కుటుంబ సభ్యులను సైతం చర్చలోకి లాగడం ద్వారా చట్టసభల స్థాయి రచ్చబండ కంటే హీనంగా మార్చివేశారనే ఆవేదన కూడా సర్వత్రా వినిపించింది. ఈ వ్యాఖ్యల ద్వారా భావితరాలకు చట్టసభల్లోని ప్రతినిధులు ఎలాంటి సందేశం నేర్పిస్తున్నారు, ఎలాంటి సందేశం ఇస్తున్నారు, ఎలాంటి భాష సంస్కృతిని నేర్పిస్తున్నారు అనేది కూడా తెర మీదకి వచ్చింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభను సందర్శించేందుకు పాఠశాల విద్యార్థులకు అనుమతి ఇచ్చారు. చట్టసభలు ఎలా నడుస్తాయో చూసి నేర్చుకోవాలని, ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు యువతకు మనం ఏం పాఠాలు నేర్పిస్తున్నాము అనేది కూడా ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. బాడీ షేమింగ్ సాధారణమా? నాయకులే ఒకరికొకరు ఎద్దు, పంది, దద్దమ్మ అని పిలుచుకుంటూ అది తప్పు కాదని సమర్థించుకుంటే సమాజంలో ముఖ్యంగా యువతలో అసహనం, శారీరక రూపాన్ని ఎగతాళి చేసే ధోరణి పెరుగుతుందనే విషయాన్ని కూడా విస్మరిస్తున్నట్లే ఇక్కడ కనిపిస్తుంది. ఈ పద్ధతికి స్వస్తి చెప్పాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. నాటి రోసయ్య, చంద్రబాబు, నాగం, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి నాయకుల్లో విమర్శల్లో పదును తగ్గకుండానే గౌరవాన్ని కాపాడుకున్నారు. ఇదే సందర్భంలో ఒక సందర్భాన్ని గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. పరస్పరం నిందించుకునే విధంగా ఆరోపణలు సంధించుకున్నారు. దీనిపై అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేకుండా ఎవరు సచ్చీరులో తేల్చుకుందామంటూ దీనికి మధ్యవర్తిత్వం వహించాలని ఆనాటి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వావిలాల గోపాల కృష్ణయ్యను అభ్యర్థించారు. ఈ ప్రతిపాదన పత్రికల్లో చూసిన స్వాతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య సున్నితంగా వారిద్దరికీ హితవు పలికారు. మీ మధ్య తగో తీర్చేంత ఓపిక, శక్తి నాకు లేదు, వయసు కూడా సహకరించడం లేదు. పరస్పర అవగాహనతో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, చట్టసభల గౌరవాన్ని ఇనుమడింపజేయడానికి, ప్రజల సమస్యలపైన చర్చించే విధంగా ఇద్దరు సామరస్యపూర్వకంగా వ్యవహరించాలంటూ సున్నితంగా వారిద్దరి ప్రతిపాదనను తిరస్కరించారు. అంటే ఇద్దరికీ పరోక్షంగానే ఒక సందేశం ఇవ్వడం ద్వారా ఆనాటి వావిలాల గోపాలకృష్ణయ్య సందేశం పనిచేస్తుందనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే గతంలో నాయకులుగా ఉండి శాసనసభలో ఇద్దరు సమబుజ్జీలైన, కాంగ్రెస్ పార్టీలో సమకాలీకులైన, ఆ తర్వాత రాజకీయంగా తెలుగుదేశం పార్టీ వైపు వచ్చిన చంద్రబాబు, రాజశేఖర రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలే ఉండేవి. రాజకీయంగా విరుద్ధులమే కానీ వ్యక్తిగత శత్రువులు కాదనే విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇప్పటికీ రాజశేఖర రెడ్డి నా స్నేహితుడు, నా ఫ్రెండు అంటూ ఘనంగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే రాజకీయాల్లో సిద్ధాంతపరంగా విభేదాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా కక్షలు, కార్పణ్యాలకు ఆస్కారం ఉండకూడదనే విషయాన్ని వారిద్దరూ గుర్తు చేస్తారు. అదే పరిస్థితి మళ్ళీ రాష్ట్రంలో పునరుద్భవం జరగాలని ప్రజాస్వామిక వాదులు బలంగా ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే అధికారం మారినా, నాయకులు మారినా భాషా సంస్కృతి మాత్రం దారుణంగా దిగజారుతుంది. చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్, మండలి చైర్మన్తో పాటు ప్రజాప్రతినిధులందరిపైన ఉంది. అన్పార్లమెంటరీ పదాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే చట్టసభలు భవిష్యత్తులో భావితరానికి తప్పుడు మార్గాన్ని చూపే ప్రమాదం ఉందనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇది తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై శాసన మండలి అలాగే అసెంబ్లీ ద్వారా సమాజానికి ఎలాంటి సంకేతం అందుతుందనే విషయంలో ఒక చర్చ ప్రారంభమైంది. ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో ఆసక్తికరమైన కథనం కోసం చూస్తూనే ఉండండి ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ ఎస్ఎస్వి భాస్కరరావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.